పదండ్రా వెళ్దాం. చేసింది చాలు. నువ్వు వస్తే నిన్ను చూసి మాకు కూడా ఫ్లాట్ ఇవ్వరు. ఇక్కడే ఉండు, పదరా. నా వాల్యూ మీకు తెలియట్లేదురా. ఇక్కడే సాంగ్ వెళ్ళాలండే సరిగ్గమ పదనిసా. సార్ బయట టూలెట్ బోర్డ్ చూసి వచ్చాము. ఏమ్మా మీరు బ్యాచిలర్సా? అవును సార్. అవును సార్. మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? చిచ్చి, మాకు అసలు స్మోక్ అనేది పడదు సార్. రోజుకో బీర్ బాటిల్, అప్పుడప్పుడు వారానికో ఫుల్ బాటిల్. అయ్యో, అసలు మాకు తావడం అలవాటే లేదు సార్. ఏరా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అప్పుడప్పుడు వచ్చిపోతుంటుందా? అమ్మాయిలు రారు సార్. అసలు మాకు గర్ల్ ఫ్రెండే లేదు సార్. నా ఫ్లాట్ ఇవ్వను మీకు. గెట్ అవుట్. అదేంటి సార్, మాకే అలవాటు లేదు కదా, మాకెందుకు ఇవ్వరు? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే దాన్నే గోకుండేవారు. అది లేదు కదా, మా అమ్మాయిని గోకుతారు. ఆహా. ఇవ్వని అదిగా సార్. రావట్లేదేం లేదు. పోండి పోండి. ఫ్యామిలీ సార్ తొక్కలే. ఏంటి ఎవడు కనబడట్లేదు? ఓ అక్కడున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ టూలెట్ అని పెట్టారు. బోర్డు చూసావా? చూసాను సార్. ఓన్లీ ఫ్యామిలీస్కే. అవును సార్, మాది ఫ్యామిలీ. ఆహా, అవును సార్. ఎవరెవరు ఉంటారు? అమ్మా, నాన్న, అన్నయ్య, వదిలే సార్. అబ్బో, పెద్ద ఫ్యామిలీయే. యా. ఏరి, ఎక్కడ కనపడతలేరు? వాళ్ళు అనకపల్లో ఉంటారు సార్. అనకాపల్లో ఉంటారా? అవును సార్. మా ఇల్లు అనకపల్లో ఉంటే అనకపల్లో ఉంటే అండమాన్లో ఉంటారు సార్. మీరు కూడా ఏంటి సార్? ఎదవ నాటకాలు ఆడక. నేను ముందే చెప్పానుగా, ఫ్యామిలీ ఉంటేనే రూము, లేదంటే నో రూమ్. చల్ చల్. సార్ ఫ్యామిలీ ఉంది సార్. ఫ్యామిలీ లేకపోతే నిన్న ఎలా ఉంటాను సార్? అదంతా పక్కన పెట్టండి. ఇంతకీ ఫ్లాట్ అక్కడ చూద్దాం పదండి. ఏ నాటకాలు చేస్తున్నావా? Get out. ఏరా, నిలబట్టుకుని మరీ దోసేసినట్టున్నారు. రే, మెట్టు తెలికి పడ్డాను రా. అయినా వాస్తు పెద్దగా ఏం బాలేదు దానికి. రే, ఇలా సింగిల్ గా వెళ్తే కుదరదు కానీ మనం ముగ్గురం వెళ్ళి వర్కౌట్ చేద్దాం పదా. అవునరా. సరే పద, ఇంకో కొంపెత్తుకుందో వెళ్ళి. పక్క అపార్ట్మెంట్ లో పాపలు ఎవరమ్మా? సార్, అది టూలెట్ అని టూలెట్ అని పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెట్ అని కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ గా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ? నీ ఏం చేస్తుంటారు అసలు మీరు? మైక్ సార్, ఆర్జే. మాడీ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు? నా పేరు కాజు సార్. కావరాజ్ సార్. ఏం చేస్తుంటావు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటాను సార్. సూపర్ సూపర్ అమ్మా. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్ సార్. ఫ్లాట్ కూడా దొబ్బినట్టే. ఎలాగైనా చదివి కలెక్టర్ అవ్వాలన్నదే నా జీవితాశయం సార్. బా, నీ ఫేస్ లో కలెక్టర్ కళ ఉట్టి పడుతోందయ్యా. చూస్తేనే తెలిసిపోతుందయ్యా నువ్వు సరస్వతి పుత్రుడు అని. నా ఫ్లాట్ వాస్తు చాలా మంచిది. నువ్వు గ్యారంటీగా కలెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ కాజు మా ఫ్లాట్ లో ఉండేవాడని గర్వంగా చెప్పుకుందాం. గర్వంగా. సార్ సరే కలెక్టర్ బాబు, ముందు వెళ్ళి ఫ్లాట్ చూసుకుని రండి. మిగతా చిల్లర విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగే సార్. చలో. ఓకే సార్. ఏమన్నా తీస్తలేరు? లోపల ఎవరెవరు ఉన్నారు? తీయే. నువ్వేంట్రా ఇక్కడ? పాలు పేపర్ కిందనే ఇవ్వమన్నా కదా, డైరెక్ట్ గా పైకి వచ్చావేంటి? రే, నీ ఫేస్ వాల్యూ అంతేరా, నువ్వు పక్క తప్పుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంట్రా సేల్స్ మ్యానా? సేల్స్మేనా? నీ తొక్కల ఫినాల్ బ్రాండ్ నాకు అక్కర్లేదు. గెట్ లాస్ట్. హలో, ఎవరు న్యూస్ ఎవరు అనుకుంటున్నావు? మేము ఫ్లాట్ చూడడానికి వచ్చాం. ఫ్లాట్ ఖాళీగా ఉందని ఎవరు చెప్పాడు రా గుడ్డి? అదేంటి, కింద అంకుల్ పంపిస్తేనే వచ్చాం. అంకుల్ పెంకుల్ పొండే. దీంతో మాట్లాడరు తప్ప. ఏంటి